నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, అలాగే విద్యార్థులను మోసం చేశారు, ప్రజలను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు అని చెప్పేసి ఇలా అన్ని విధాలుగా కూడా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేని పక్షాన చూస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అందులో భాగంగా మనకు ఎప్పటికప్పుడు ప్రశ్నించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆవేదనను తన వాయిస్ ద్వారా బయటికి చెప్పే వ్యక్తి ఆయన ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, స్పోక్స్ పర్సన్ రాజేష్ నాయక్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేనండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, రేవంత్ రెడ్డి గారి విషయంలో తీసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిపాలన ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఎలా ఉంది అని అంటే, ఒకటే మాటలో చెప్పాలంటే, రీసెంట్లీ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఒక విలేజ్కి పోతాడు. ఒక విలేజ్కి పోతే ఆ విలేజ్లో పోయినాక అతనితో రేవంత్ రెడ్డి గారితో అతని మంత్రివర్గము, వాళ్ళ మంత్రులు, మిగతా సంబంధించిన వాళ్ళు అందరు వస్తారన్నట్టు. వచ్చి ఆ విలేజ్లో ఒక దగ్గర మీటింగ్ కూర్చుంటారు అన్నట్టు. కూర్చొని అంటే జనరల్గా అంటాం కదా, ఒక మీటింగ్ స్పాట్ ఉంటుంది ఊళ్ళో. ఆ ఊళ్ళో మీటింగ్ స్పాట్లో కూర్చొని మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అడుగుతారు. ప్రజల్ని అడుగుతారు. ఓకే, ప్రజల్ని అడిగితే వాళ్ళు, అరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, ప్రజాపాలన అంటున్న ముఖ్యమంత్రి వచ్చిన మన దగ్గరికి, మనం కోరుకోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు మాకు ఒక బడి కావాలి సార్ అని అడుగుతారు. అరే నేను విద్యాశాఖ మంత్రి, నేను ముఖ్యమంత్రి, నేను స్వయాన నేనే రాసిస్తానా నీకు స్కూలు, కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్నీ మంజూరు చేసేస్తానా హాస్టల్తో సహా అని చెప్పేసి సంతకం పెట్టేస్తాడు. అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలన్నారంటే, మాకు హాస్పిటల్ కావాలి సార్ అని చెప్పేసి ఒక పెద్ద మనిషి లేచి అంటాడు. ఓకే, అరే హాస్పిటల్ దామోదర్ రాజనరసింహ గారు పక్కనే ఉన్నారా, రాజన్న హాస్పిటల్ అట ఊరికి మనం చేయాలి, మనం ఊరికి వచ్చినాం ఇమ్మీడియట్గా ఇచ్చేయాలి అని అంటే, రాజనరసింహ గారు ఇమ్మీడియట్గా వాళ్ళ సెక్రటరీకి చెప్పేసి 100 బెడెడ్ హాస్పిటల్ను మంజూరు చేస్తారు వాళ్ళు. అదేవిధంగా ఆ తర్వాత మాకు ఇంకేం కావాలని అడిగితే ఇమ్మీడియట్గా దేవాదాయ మన టెంపుల్ కావాలని చెప్పేసి అడుగుతారు. అరే ఇమ్మీడియట్గా ఫోన్ తీసి మనకు సంబంధించిన ఎవరు దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ్ గారికి ఫోన్ చేస్తారు. అక్క మాకు ఈ ఊరికి పలానా ఊరికి వచ్చిన నేను, ఈ ఊళ్ళో ఒక టెంపుల్ కావాలి, మనం నేను మాట ఇచ్చినా మంజూరు చేయాలన్నాడు. అన్న నువ్వు చెప్పిన మాట నేనంతా ఇమ్మీడియట్గా అని చెప్పేసి ఆమె అంటది. ఇంకేం కావాలని అడిగితే, మాకు బస్ స్టాండ్ లేదు సార్, మా ఊరికి బస్సులు రావు సార్ అని చెప్పేసి అంటాడు. ఇమ్మీడియట్గా కొట్టవా అని చెప్పేసి రవాణా శాఖ మంత్రి ఎవరిని రాలని కొట్టండి అని చెప్పేసి కొట్టేస్తారు. ఎస్, అలా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత ఆయనకు, అన్న ఈ పలానా ఈ ఊరికి బస్ స్టాండ్ కావాలి, ఈ ఊరికి బస్సులు పొద్దున మాపు అంతా తిరుగుతూనే ఉండాలి, పిల్లలు ఇబ్బంది పడద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్తారు. ఇంకేం కావాలని చెప్పేసి అంటే, సార్ మా ఊరికి ఐటీకి సంబంధించిన ఏమైనా ఇట్లాంటి ఒక కంపెనీ లాంటిది కావాలి అని అంటే, ఇమ్మీడియట్గా ఐటీ మంత్రికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, శ్రీధర్ బాబు గారు ఈ ఊరికి నేను మాట ఇచ్చిన ఒక చిన్న కంపెనీ మనం ఇక్కడ పెట్టాలి, ఇక్కడ యువకులకు ఉపాధిని ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి అంటాడు రేవంత్ రెడ్డి. ఆయన ఓకే అంటాడు. ఇదంతా బాగుంటుంది. అన్న తర్వాత రేవంత్ రెడ్డి ఇంకేమైనా ఉన్నాయని చెప్పేసి ప్రజలను అడుగుతాడు. ప్రజలను అడిగితే వాళ్ళు ఉండి, ఒక పిల్లాడు నీలాంటి తెలుగుకల్లోడు ఒకడు ఉంటాడు కదా ఊళ్ళే, లేచి సార్ అంతా బాగుంది సార్ మా ఊరికి, సార్ జనరల్గా మా ఊళ్ళో సిగ్నల్ రాదు సార్, సార్ మీరు ఇన్ని ఫోన్లు ఎట్లా మాట్లాడేది సార్, అసలు టవర్ కావాలి సార్ మా ఊరికి ముఖ్యంగా అని ఆ పిల్లగాడు అంటాడు. అబ్బాయి యువకుడు, తెలుగుకల్లో యువకుడు. అంటే పక్కన ఉండే సెక్రటరీ, ఏమే సిగ్నల్ ఉండదని చెప్పరా ఆయన, మీరు ఇట్లా నేను ఇన్ని ఫోన్లు మాట్లాడి ఎట్ట పట్టండి అని చెప్పేసి ఆయన అయిపోతా అవుతా అంటాడు. అని అంటే సిగ్నల్ లేని చోట కూడా రేవంత్ రెడ్డి హామీలు ఇస్తాడు అన్నట్టు. సిగ్నల్ లేని చోట కూడా రేవంత్ రెడ్డి అనేటోడు సంక్షేమ పథకాలు ఇస్తాడు. సిగ్నల్ లేని చోట కూడా రేవంత్ రెడ్డి ఇట్లా గమ్మతమైన దుకాణం ఒక క్రియేట్ చేస్తాడు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నదనే దానికి ఒక నిదర్శనం ఇది. ఆయన ఏది లేదు బ్రదర్, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది అని అంటే 49 సార్లు ఢిల్లీకి పోయినట్టే ఉన్నది తప్ప ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు తెలంగాణలో.
విద్యార్థులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, కార్మికులు సంతోషంగా లేరు, మేజర్గా రైతాంగం సంతోషంగా లేదు, ఉద్యోగులు సంతోషంగా లేరు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో కార్మికులు సంతోషంగా లేరు, హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా మూసీకి సంబంధించిన బాధితులు సంతోషంగా లేరు. ఏ ఒక్క వర్గం సంతోషంగా లేనప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి మాట్లాడుకోవడము చాలా అంటే మనం బాధాకరం విషయం. మీరు నేను మాట్లాడుకోవడం చాలా మంచిది కాదు అది. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని, ఒక్కటి కాదు రెండు కాదు, 420 హామీలు ఇచ్చారు వాళ్ళు. 6 గ్యారెంటీల పేరు మోసం చేసారు మనల్ని. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. జనాలల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఆయన ప్రభుత్వం ఎట్లున్నదని మీరు అడిగిరు కదా క్వశ్చన్. అదే ప్రభుత్వం మంచిగా ఉంటే ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటోడు కదా రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు కేంద్రం ఆమోదిస్తే దాని గురించి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత లోకల్ ఎన్నికలకు వెళ్ళాలి, అది కూడా మళ్ళీ మా అత్యధిక మెజారిటీతో కాంగ్రెసే గెలుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. వాళ్ళకు గెలవాలని వాళ్ళు కనీస సోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బాగా అభివృద్ధి పనులు చేస్తే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారన్న. ఇప్పటికి దాదాపు ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అవుతుంది. కనీసం ఇప్పటి వరకు నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేవు అని అంటే నిన్ను కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా చేస్తలేరు తప్ప యాని చేసింది ఏమున్నదని ఊళ్ళల్లో పోండి మీరు. ఇదే మీ బీఆర్కే న్యూస్కి సంబంధించిన కెమెరా పట్టుకొని మీరే వెళ్ళండి, గ్రౌండ్లో తెలుసుకోండి ఏం జరుగుతుందనేది. షీపులు పట్టుకొని రెడీగా ఉన్నారు, చెప్పులు పట్టుకొని దండలేయడానికి రెడీగా ఉన్నారు ఊళ్ళల్లో జనాలు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇది కక్షపూరితంగా అక్కడ ఉండే మనుషులను రెచ్చగొట్టి అనిపిస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి ఎవరిని రెచ్చగొట్టారు? ప్రజలనా? ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళే తిడుతురు కదా, కాంగ్రెస్ వాళ్ళని కూడా మేము రెచ్చగొడతామా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాలను బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతుందా? ఏం మాట్లాడతారు మీరు? వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. మనమైనా కొంచెం, మీరు సీనియర్ జర్నలిస్ట్ అండి, మీరు అట్లా మాట్లాడద్దు. బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీదనే మాట్లాడింది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారెంటీల మీదనే మాట్లాడింది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎవరిని రెచ్చగొట్టే దాఖలా లేవు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ సంబంధించిన ఇదే బంజారా హిల్స్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్కి మా యొక్క గోడు విలపించుకోవడానికి, మా గోడును మీరైతేనే క్లియర్ చేస్తారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము బతకలేకపోతున్నాం అని చెప్పేసి మా దగ్గరికి వస్తే వాళ్ళకి అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఎవరిని రెచ్చగొట్టిన దాఖలా లేవు. మరి అండగా నిలబడిన పార్టీ ఒకేసారి పడిపోవడానికి గల కారణాలు ఏంటి? దేనికి పడిపోయింది ఇప్పుడు ఇవాళ? దేనికి పడిపోయింది? ఇదే కేటీఆర్ గారు నిన్న బర్త్డే జరిగితే బర్త్డేకి నాలాంటి అభిమానులు ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆ ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేశారు, మొత్తం చించేసిళ్ళు. అంటే ఎవరికి ఉచ్చబడుతుంది తెలంగాణలో? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచ్చబడుతుంది, కాంగ్రెస్ నాయకులకు ఉచ్చబడుతుంది. ఎవరిని చూస్తే? కేటీఆర్ గారిని చూస్తే ఉచ్చబడుతుంది. అలాంటప్పుడు గ్రాఫ్ పడిపోయిందనట్టమా, గ్రాఫ్ పెరిగిందంటమా? గ్రాఫ్ పడిపోయిందంటమా? గ్రాఫ్ పలానా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు పోతేనే నా యొక్క సమస్య తీరుతుంది అని చెప్పేసి తెలంగాణలో ఒక నానుడి ఏర్పడ్డది. తెలంగాణలో ఒక ధైర్యం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ధైర్యం ఇచ్చింది. ఇవాళ నువ్వు ఎట్లా పడిపోయిందంటావు? ఇది వాళ్ళు ఒక ఫాల్స్ ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు చాలా సర్వేలు వస్తున్నాయి, వాళ్ళకి సంబంధించిన సర్వేలు వచ్చినాయి. స్వచ్ఛందంగా మీలాంటి వాళ్ళు కూడా చాలామంది సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేలల్లా రేపటి జరగబోయే ఎన్నికలల్లా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100కు పైగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళ కుల్ల రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎస్బీ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు కదా. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు బాజాబ్తా జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ఎటువంటి డౌట్ లేదు బ్రదర్. మేము చెప్పేది ఒకటే, వాళ్ళు కాంగ్రెస్ అపోహ క్రియేట్ చేయడంలో ప్రజలు పడ్డారు. అదేవిధంగా ఇక్కడున్న తెలంగాణలో ఉన్నట్టు మేధావర్గం కూడా పడద్దు, మీలాంటి జర్నలిస్టులు కూడా పడద్దు. ఎందుకనంటే జర్నలిజం అనేది ఒక 4th పిల్లర్ అంటాం. మనము ప్రజల పక్షాన్నే ఉండాలి, ప్రజల తరపున అడగాలి. ఇప్పుడు కేటీఆర్ గారు తప్పు చేసి ఆయనను కూడా నిలదీయాల్సిన అవసరం మన మీద ఉన్నది. బాజాబ్తాగా చేయాలి, మనం ఎందుకు చేయొద్దు? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏమైనా తప్పు చేస్తుందంటే దాని మీద నిలదీయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఇచ్చిన హామీల గురించి, ఇవాళ ఇచ్చిన వాళ్ళ 6 గ్యారెంటీలు 420 హామీల గురించి ప్రతి ఒక్క పౌరుడు అడగాలి. మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నారు, చెప్పారు, ఇచ్చిల్లా? చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇచ్చిల్లా? మాలాంటి నిరుద్యోగులకు 4500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఇచ్చిల్లా? వీళ్ళు పొద్దున్నలేసి ఇక్కడున్న దున్నపోతులు, ఇక్కడున్నటువంటి ఎవరైతే సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళని నమ్మరు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విఘ్నులు చైతన్యవంతులు అని చెప్పేసి ఢిల్లీ నుంచి ఒక దుకాణాన్ని పటకచ్చి ఇవ్వాలా, ఢిల్లీ నుంచి అందరు ప్రచారం చేసి అలా ఓట్లు వేయించుకున్నారు. ఆ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఇప్పుడు కనీసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలంగాణలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. మేము చెప్తాను, బాగా చెప్తాను, మీకు చూపిస్తా చూడండి. మా నిరుద్యోగులను వీళ్ళు ఏ విధంగా మోసం చేసేది అనేది మీకు క్లియర్గా చూపిద్దామని వచ్చిన. ఫస్ట్ వీళ్ళు ఏం చేసిరన్నా అంటే వీళ్ళు మాకు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ప్రియాంక గాంధీని పట్టుకొచ్చి ఇక్కడ ఉన్న యువతను మనం ఫస్ట్ ఒక గ్రిప్లో తీసుకుంటే ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని మనం కథం పెట్టచ్చు, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఆగం చేయొచ్చు అని చెప్పేసి యూత్ డిక్లరేషన్ అనే ఒక దుకాణాన్ని పట్టుకొచ్చిళ్ళు. అది ఎప్పుడు జరిగింది అన్న అంటే మీకు చెప్తా, క్లియర్గా చెప్తా నేను. ఇగో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఎన్ని హామీలు ఇచ్చారో చూడండి మీరు. యూత్ డిక్లరేషన్ పేరిట వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారన్నా మీకు చెప్తా చూడండి. అమరవీరుల ఉద్యమకారులకు తొలి మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన యువతి యువకులకు ఉద్యమ వీరులుగా గుర్తించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. ఇచ్చిల్లా? ఎక్కడ కూడా ఇయ్యలే. ఉద్యమంలో కేసులు ఎత్తేస్తా అని చెప్పారు, ఎత్తేసిరా? ఇయ్యలే. పెన్షన్ రూపంలో 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు ఉద్యమకారులకు, ఇచ్చిరా? ఇయ్యలే. అదేవిధంగా పారదర్శక ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. చూడండి మీరు జూమ్ చేసి పెట్టుకోండి. మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, ఎక్కడ లేదు. మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్ పోస్టులు ఇస్తా అని చెప్పారు. పోనీ రైట్. నేను ఇంకేమైనా మీకు డౌట్ అనిపిస్తుంది కావచ్చు, స్వయాన ప్రియాంక గాంధీ గారు మాట్లాడింది వినిపిస్తా. ఇదిగో యూత్ డిక్లరేషన్లో తను స్వయాన వచ్చి యూత్ డిక్లరేషన్ నన్ను నమ్మండి, నేను మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, యూత్ వాళ్ళకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి యూత్కి అదేవిధంగా వాళ్ళు భరోసా కార్డు 5 లక్షలతో ఇస్తా అని చెప్పేసి మాట్లాడిర్రు. నెక్స్ట్ ఇదే రేవంత్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఎలాంటి లుచ్చా మాటలు మాట్లాడిండో వినండి. అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి వీళ్ళని ఏ చెప్పు తీసుకొని కొట్టాలో చెప్పండి. ఇవాళ వీళ్ళని నమ్మి ఇంకా చూపిస్తా. నెక్స్ట్ వాడెవడు? రాహుల్ గాంధీ అనేటోడు అశోక్ నగర్ అడ్డాలో నిరుద్యోగులతో కూర్చొని నన్ను నమ్మండి, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి నెగటివ్గా ప్రచారం చేయండి, రేపు ప్రభుత్వం వస్తే నేను మీకు అండగా ఉంటా అని చెప్పేసి నడి రోడ్లో కూర్చొని నిరుద్యోగులతోటి మాట్లాడి ఇవాళ మోసం చేశారు. వీళ్ళు ఇచ్చిన హామీలు అట్లే కాకుండా ఈ స్టూపిడ్ ఫెలో ఉన్నాడు, ఈ గాడిది కోదండరాము, ఈయన ప్రొఫెసరు. ఇవాళ దాదాపుగా ఈయన కూడా రెచ్చగొట్టే నిరుద్యోగులను ఇవాళ కనీసం మాట్లాడే దాఖలాలు లేవు. ఈయనకు ఉద్యోగం వచ్చింది. అదే విధంగా మీకు చూపిస్తా. వీడవాడు బల్మూరు వెంకట్, ఇక చూడు వీడు రెచ్చగొట్టింది. ప్రతి విద్యార్థి పైన ఉంది, ప్రతి నిరుద్యోగి పైన ఉంది. ఒక్కొక్క నిరుద్యోగి మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి భావించాల్సిన సమయం వచ్చేసింది. చూడండి ఒక్కొక్క నిరుద్యోగి ఎక్కడ ఇవి ఫేక్ ఎవిడెన్సెస్ కావు, ఇవి ఏ వీడియోలు కావు, ఎవ్రీథింగ్ వాళ్ళ V6 ఇప్పుడు ఏదైతే ఉన్నదో V6లో టెలికాస్ట్ అయిన వీడియోలు చూడండి. ఇంకా ఇప్పుడు ఈ దున్నపోతులు 56,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడతాడు. ఈయన ఆన్ రికార్డ్ అంటే ప్రభుత్వంలోకి వచ్చినాక ఆయన అంటుండు. చూడండి, ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 చూడండి 59,000 ఉద్యోగాలకు నోటిఫికేషను రేవంత్ రెడ్డి అనేటోడు ఇచ్చిండా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎగ్జామ్లు కండక్ట్ అయినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆ పెండింగ్లో పడ్డాయి రిజల్ట్ ఇవ్వడం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు కాలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులు చనిపోయిన దుస్థితి లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందుకే కదనే కాంగ్రెస్ కోటేషన్లు, అందుకోసమే కదా లీక్ అయింది, బాజాప్తుగా బరాబర్ లీక్ అయింది. అదే విధంగా నువ్వు అన్నట్టు విద్యార్థులు కూడా 2-3 చనిపోయారు అనుకో, అందుకోసమే కదా బీఆర్ఎస్ ను దించేసి కాంగ్రెస్ ని ఎక్కిచ్చిల్లు. మరి కాంగ్రెస్ ని ఎక్కిస్తే వీడు ఏమంటుండు? ఇవాళ 12,000 ఉద్యోగాలకు ఎక్కువ ఇయ్యలే, 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఎట్లా మాట్లాడతాడు? ఇదే రేవంత్ రెడ్డికే కనుక సిగ్గు ఉంటే, ఇదే రేవంత్ రెడ్డి మనిషి అయితే, ఇదే రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే అశోక్ నగర్ చౌరస్తాకి కానీ, మా ఉస్మానియా యూనివర్సిటీకి కానీ, అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీకి కానీ వచ్చి మాట్లాడాలి.
ఇవాళ మైకు దొరికిందని చెప్పేసి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ని తిట్టుకుంటా, కేటీఆర్ని తిట్టుకుంటా, అదేవిధంగా అసలు నిరుద్యోగులే కాదు మీరని చెప్పేసి వీళ్ళని అనుకుంటా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులనేమో అడ్డా మీద కూలీడని మాట్లాడుకుంటా, గిదా దగుల్బాజీ రాజకీయం అంటారు తప్ప ఒక హుందాగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి అనేటోడు వేరే రాష్ట్రాలకు రోల్ మోడల్ ఉండాలి తప్ప ఈయన వ్యవహరించిన తీరేందన్నా. ఇప్పుడు మీకు క్లియర్గా అన్నీ చూపించిన, దీంట్లో ఎటువంటి ఏది భేషజం లేదు, ఎటువంటి దాపరికం లేదు, ఎటువంటి నా సొంత కవిత్వం కాదు, సొంత క్రియేటివిటీ లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు వీళ్ళను నిరుద్యోగులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి మీరు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటికీ సరే పోనీ 2 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు 19 నెలలు అవుతుంది అని అంటే సంవత్సరంన్నర దాటిపోయింది. 3 లక్షల ఉద్యోగాలు రావాలి. నువ్వు ఇచ్చిన పిచ్చి 50,000 ఉద్యోగాలకు సరిపెట్టుకోవాలా మేము? అంటే ఇప్పటికీ దాదాపుగా 18 నెలలు అవుతుంది కదా. ప్రతి నెల 4,500 అంటే ప్రతి నిరుద్యోగికి ఎంత ఇవ్వాలి నువ్వు? ప్రతి నిరుద్యోగికి ఎంత ఇవ్వాలి నువ్వు? బాకీ పడ్డావా లేదా? నిన్ను అడగాలనా వద్దా? హామీలు ఇచ్చినావు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గద్ద మీద కూర్చున్నాడు అని అంటే, ఇదే రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చున్నాడు అంటే నిరుద్యోగులే కారణం. ప్రతి ఊరు వాడ గడప గడప తిరిగిరు వాళ్ళు. ఊరు వాడ గడప గడప తిరిగిర్రు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గురించి నెగటివ్గా చెప్పారు. నాయన మీరు ప్రజాపాలన అంటుర్రు, మార్పు అంటుర్రు. మార్పు వస్తే మన బ్రతుకులు మారుతాయి, మన భవిష్యత్తు మారుతాయి, తెలంగాణ తరం మారుతుంది, మా యొక్క పెళ్ళిళ్ళు కానులో ఉన్నాం మేము, మాకు పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పేసి మాట్లాడి ఇలా కాళ్ళు మొక్కిళ్ళు, కడుపులో తలకాయ పెట్టిళ్ళు, కాళ్ళు మొక్కి 1కి 10 సార్లు ప్రతి ఇంటికి పోయి వాళ్ళు ఓట్లు వేపిస్తే ఇవాళ నువ్వు ఎట్లా దంతనం వాళ్ళని నిరుద్యోగులను? రేపటి రోజున వాళ్ళు సహిస్తారా నిన్ను నీ ప్రభుత్వాన్ని కానీ నీ యొక్క కాంగ్రెస్ నాయకులను కానీ రాణిస్తారా ఊళ్ళకి? చూస్తారా? ఈ నేల ఉత్తరేల కాదు, ఇది పోరాటాల గడ్డ. ఇది తెలంగాణ అంటేనే ఒక పోరాటాల గడ్డ, పౌరుషంగాల నేల. ఇలా ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకో రిషి గారు, ప్రతి ఒక్కడు ఇక్కడ తెలంగాణలో ప్రశ్నిస్తాడు, ప్రతి ఒక్కడు నిలబడతాడు, ప్రతి ఒక్కడు ఇక్కడ ఆ తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరి డిఎన్ఏలో పోరాడే తత్వం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది. పోరాటాల గడ్డ ఇది. చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, ఠాను నాయక్ వీళ్ళకంటే గొప్ప గొప్ప యోధులు పుట్టిన నేల ఉన్నది కదా ఇక్కడ. ఈ నేలలో ఇక్కడి నుంచి రజాకాలను తరిమింది, ఇక్కడ నక్సలిజం పుట్టింది ఇక్కడ. ఇలాంటి నేలలో నువ్వు ఇవాళ కొన్ని రోజులకు మభ్యపెట్టి ఇవాళ ఏదో చేసుకొని నీ యొక్క ప్రగల్భాలు పలికి ఏదో గడుపుకొని నడుపుకోవాలని చూస్తే మాత్రము సహించరు ఇక్కడ యువకులు కదా. పోరాటాల నేల కదా ఇది. తెలంగాణ సాధించిన వాళ్ళు కదా, 59 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చుకున్న వాళ్ళం కదా మేము. రైట్. ఇప్పుడు ఇంకో విషయం తీసుకున్నట్టయితే తెలంగాణ విద్యార్థుల గురించి మీరు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే తెలంగాణను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము, తెలంగాణ విద్యార్థి విభాగానికి కూడా మంచిగా అనుకున్న సాధిస్తాము, ఇటు ఫీజు విషయంలో కానీ గురుకుల విషయంలో కానీ ఎప్పటి డెవలప్మెంట్ అవుతున్నాయని చెప్పేసి కూడా కార్పొరేటర్స్ దాకా తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, వీళ్ళంతా తోలుబొమ్మలు. వీళ్ళకు ఢిల్లీ ఆడిచ్చే తోలుబొమ్మలు తప్ప వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు ఇక్కడ ఎందుకు చేయలేరు అని అంటే వీళ్ళకి కనీస అవగాహన లేదు. ఎట్ ద సేమ్ టైము అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క రివ్యూ తీసుకోరు, వీళ్ళు ఇన్పుట్స్ తీసుకోరు, సజెషన్స్ తీసుకోరు. వీళ్ళే తోపులు అనుకుంటారు వీళ్ళు. కనీసం ఏ ఒక్క రోజైనా విద్యా వ్యవస్థ మీద రివ్యూ జరిపిన దాఖలాలు లేవన్నా. 49 సార్లు ఢిల్లీకి పోవడానికి ముఖ్యమంత్రికి టైం ఉంటుంది కానీ కనీసం రివ్యూ జరిపి గురుకులాలలో హత్యలు జరుగుతున్నాయి, గురుకులాలలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, పిల్లలు ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, దాదాపుగా 100,000 మంది చచ్చిపోయారు, 1,000 మంది విషాహారం తిని వాళ్ళ అస్వస్థతకు గురయ్యారు. దాని గురించి కనీసం ఒక రివ్యూ తీసుకోడే. యూనివర్సిటీలల్లో ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేక పోరగాళ్ళు బట్ట పెంచుకొని ఊళ్ళకు పోని పరిస్థితి, ఈవెన్ పండగలకు కూడా పోని పరిస్థితిలో ఉంటే కనీసం దాని గురించి మాట్లాడే. ఇంకా నువ్వు దేనికి ఉన్నావు? విద్యాశాఖ మంత్రి దేనికి? నువ్వు ముఖ్యమంత్రి దేనికి? వీళ్ళ గురించి మాట్లాడతామా మనం? స్టూపిడిటీ అంటే వీళ్ళంతా కనీస అవగాహన ఉండదన్న. వీళ్ళకు కనీస అవగాహన ఉండదు. చదువుకున్నోడైనా పోనీ ఆ కోదండరామ్ ఉన్నాడు, ఆ ఆకునూరి మురళి ఉన్నాడు, ఇంకోడెవడో ఉన్నాడు, వాళ్ళ ఇన్పుట్ తీసుకుని వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇయ్యరు వీళ్ళు. అంటే ఇన్నిసార్లు మీరు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నాడు ఏం పని? ఢిల్లీలో అధిష్టానానికి రావాల్సిన నిధులు ఇవన్నీ కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరుగుతుంది అది అని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు దాఖలు చేసిన సందర్భం కూడా మనం చూసామన్నమాట. దాన్ని మీరు ఎలా తప్పు పడతారు అసలు? తప్పు ఇగో పక్కనే ఉన్న ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి వేలాది కోట్ల రూపాయల ఇవాళ బిల్స్ వస్తున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయి. మరి తెలంగాణకి ఎందుకు అర్థలేవు? నువ్వు ఇన్నిసార్లు 49 సార్లు పోయినావు కదా, 49 రూపాయలు నాకు తెచ్చినావా? నువ్వు
కనీసం ఉంటాయి కదా. సరే అటేటో పోయిండు బయటికి అమెరికాకో పోయిండు, ఏదో కంపెనీలు తెచ్చినా అని ఒక లెక్క చూపెట్టిండు. మరి 49 సార్లు నువ్వు ఢిల్లీకి పోయినవి 49 రూపాయలు తెచ్చినవా, ఇక్కడి నుంచి తీసుకపోయి అక్కడ డబ్బులు ఇచ్చినవా? ఏదో ఒకటి ఉండాలి కదా లెక్క. కేసీఆర్ అనేటోడు ఫామ్ హౌస్కి పోయిండు, ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లో పోయిండు, ఇక్కడ ఇడిచిపెట్టి ఫామ్ హౌస్కి పోయిండు అని చెప్పేసి లెక్కలు, డీజీలు, అదేవిధంగా ఉద్యోగులు కార్లు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలు మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ ఇన్ని ఎట్లా కొట్టాలి, ఎట్లా తన్నాలి? 49 సార్లు నువ్వు ఢిల్లీకి పోయినావు అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని వందల కోట్లు. ఒక గౌరవ ముఖ్యమంత్రిని మీరు ఇలా భాషా విధానం మాట్లాడడం ఎంతవరకు? మీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నేర్పించిన ఇదేనా? నాకు నేర్పించింది రేవంత్ రెడ్డి అన్న. నాకు నేర్పించింది రేవంత్ రెడ్డి. తొండలు జొర్రిస్తా అన్నాడు, బట్టలు తీసి గుడ్లు తీసి గోళీలు ఎడుతా అన్నాడు, నిత్యం ఆయన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడాడు. నా ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడతా, దాంట్లో ఏమున్నది తప్పు? అంటే వాళ్ళని అడిగితే నేర్పించిందే కేసీఆర్ గారు. గౌరవ కేసీఆర్ ఎక్కడ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అట్లా మాట్లాడలే బ్రదర్. నా ఉద్యమ సమయంలో అప్పుడు మన యొక్క ఆకాంక్షలు తీరాలి, అదేవిధంగా మా తెలంగాణ మాకు రావాలి, అన్యాయం జరుగుతుందని చెప్పి ఆవేశంతో మాట్లాడిన తప్ప ఎక్కడ ఆయన ప్రభుత్వంలో ఉండి హుందాగా వివరించండి తప్ప ఇట్లా లత్కోర్ భాష ఎప్పుడు మాట్లాడలే, ఎప్పుడు కూడా మాట్లాడలే. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారని మీరు మాట్లాడతారా? 100% మాట్లాడతా, 100% మాట్లాడతా, 100% మాట్లాడతామన్నా. నా ముఖ్యమంత్రి ఏం నేర్పిస్తే అదే మాట్లాడతా కదా నేను. లాగులో గదా మాట్లాడితే లాగులో తొండలు జొర్రిస్తా, సంపుతా, తింటా, నన్ను కోసుకోర్రి గీసుకోర్రి గిదా మాట్లాడతావు ముఖ్యమంత్రి అనేటోడు. రోల్ మోడల్గా ఉండాలి. ఆ స్థాయిని నువ్వు తగ్గించుకోవద్దు కదా. ఆ స్థాయిని నువ్వు తగ్గొద్దు. ఒక తెలంగాణకు పెద్ద మనిషి అన్నానే, ఆడ ఉత్తమ మనిషి కాదు, నువ్వు బయటకు వస్తే ఉత్తమ మనిషి కావచ్చు, కానీ ఆ కుర్చీలో ఉన్నప్పుడు ఆ పెద్దరికాన్ని కాపాడుకోవాలి కదా. మరి ఏం చేస్తుండో ఏందో మనకు అర్థం కాని పరిస్థితి. ఇక ఆయనకి ఎవరు మీరే నేర్పియాలి, ఒక క్లాసులు చెప్పాలి మీరు. ఇక మాకు అర్థమైంది. ఆయనతో ఎన్ని చెప్పినా కూడా ఈవెన్ వాళ్ళ రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నాడు. అరే మార్చుకోవా ఆ భాష మార్చుకో, కాంగ్రెస్ పరువు తీయకని చెప్పేసి 100 సార్లు చెప్పినా కూడా మార్చుకుంటలేడు ఆయన. ఎవరు చెప్పాలి ఆయనకు? ఫ్రస్ట్రేషన్ ఆయనకు ఫ్రస్ట్రేషను అంతే తప్ప వందలాది కోట్లు వేలాది కోట్లు సంపాదించుకోవాలనే ఆశ తప్ప దురుద్దేశం తప్ప ఏది లేదన్న. నేను ఎందుకంటానా నా ముఖ్యమంత్రి నేను ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాను? నేను నాకేం అవసరం? గౌరవంగా చెప్పుకుంటా నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడగలుగుతాను నేను. కానీ ఇలా ఆయన ఏం చేస్తుండు? ఇలాంటి బజారు భాష మాట్లాడి ఇవాళ మా అందరి పరువు తీస్తుండు. ఆయన పరువు కాదు, మా అందరి పరువు తీస్తుండు, మనందరి పరువు తీస్తుండు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం పరువు తీస్తుండు ఆయన. రైట్. రాజేష్ గారి మీద చాలా కేసులు అండ్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒకానొక సమయంలో మేము చూసాం. అంటే ఎందుకు అసలు ఆ రోజు ఏం జరిగింది? అంతగానో మీరు ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి? మిమ్మల్ని ఈడ్చుకెళ్ళి మరి జైల్లో పెట్టడానికి గల కారణాలు ఏంటి అసలు? అన్న ఇగో మేము ఉద్యమకారులము. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పోట్లాడినాము. అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పనిచేసినాము. ప్రభుత్వంలో మా యొక్క బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన నిలబడ్డాము. ఇవాళ కూడా వీళ్ళు ఇచ్చిన హామీల గురించి మేము నిత్యం జనాలకు జాగృతం చేస్తున్నామన్న. వీళ్ళు ఏమంటారు? 6 గ్యారెంటీలల్లో 5 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసినామని మాట్లాడుతున్నారు. నిజంగా చేసిర్రా లేదా అని చెప్పేసి జనాల దగ్గరికి పోతున్నాం, మేము అడుగుతున్నాం, చేస్తున్నాం. అలాంటి క్రమంలో మా మీద విపరీతమైన కేసులు పెడతా ఉన్నారు. అదేవిధంగా మమ్మల్ని జైలుకు పంపే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ కేసులు, ఈ లాఠీలు, ఈ కేసులు వీళ్ళ యొక్క జైళ్ళకు భయపడే బ్లడ్ కాదన్న మాది. మేము కేసీఆర్ గారు కేటీఆర్ గారి ట్రైనింగ్లో పెరుగుతున్న మేము వీరాది వీరులము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులం మేము. ఇలాంటి ఈ తపేల్ కేసులకు, ఈ లొటపీస్ కేసులకు భయపడే వ్యక్తులం కాదు మేము. ఏం చేస్తారన్నా? ఏం చేస్తారు? కేసులు పెడతారు, జైల్లో కూర్చోబెడతారు. ఇంకేమైనా ఉంటే ఎన్కౌంటర్లు చేస్తారు కావచ్చు. ఏం చేస్తారు మమ్మల్ని? మా యొక్క ప్రాణం విడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము. తెలంగాణ రాష్ట్రం కోసం మీద మీకు ఆశ లేదంటారా? తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకాంక్షల కోసం, 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల కోసం, వారి యొక్క బాగోగుల కోసము మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము అనేది అది. మీరు క్లారిటీ వినండి. ఏదైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు అనంటే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మేము మాట్లాడకపోతే మేము శూన్యం. వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వాలను నిలదీయకపోతే మాత్రం మేము మూర్ఖులమవుతాము. సమాజం మమ్మల్ని క్షమించదు. ఎందుకనంటే నేను ఇలా PhD చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో. ఓయూ అంటేనే పోరాటాల గడ్డ. అలాంటి గడ్డ నుంచి అలా వచ్చిన నేను మాట్లాడకపోతే ఎట్లుంటుంది? బాసప్తగా మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే ఈ చరిత్ర క్షమించదు, నన్ను ఈ సమాజం క్షమించదు. నాలాంటోడు కూడా చదువుకున్నోడు, నాలాంటోడు ఎంతో కొంత తెలివి ఉన్నోడు కూడా మాట్లాడకపోతే
ఈ ఊళ్ళల్లో ఉన్నోడికి ఇంకోడికి ఉన్నోడికి ఏం తెలుస్తుంది. కాబట్టి అందులో భాగంగానే మా యొక్క ప్రయత్నము 10,000% ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాము, అడుగుతూనే ఉంటాము. ఇవాళ నా మీద 12 కేసులు కావచ్చు, ఇంకా 12 కాస్త 120 అవుతాయి, 120 కాస్త 1012 అవుతాయి. అయినా పర్వాలేదు, జైలుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం మేము, ఇంకెక్కడికైనా పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలను నెరవేర్చే వరకు వాళ్ళ యొక్క మెడలు ఉంచుతూనే ఉంటాము, ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటామన్న. బాగా చెప్తాను. రైట్. 6 గ్యారెంటీల విషయంలో మీరు మాట్లాడుతున్నారు అంటే 6 గ్యారెంటీలు సక్సెస్ అవుతున్నాయి. అబద్ధపు ప్రచారణ ఇప్పుడు కేవలం అంటే ఒక సాటి మహిళను అంటే నెలకు 3,500 ఖర్చు అయ్యే దాన్ని మేము ఫ్రీ బస్సు ద్వారా తగ్గించాము, వాళ్ళు ఇంకో దానికి యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అన్న మేము ఫ్రీ బస్సును తప్పు పట్టట్లేదన్న, ఫ్రీ బస్సును తప్పు పట్టలేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో అదొక భాగం, చిన్న భాగం. మహిళా వికాసం అని పెట్టి దాంట్లో ఒకటి అది తప్ప అదొకటి ఇచ్చి మేము అన్ని చేసినామనంటే 500 గ్యాస్ సిలిండర్ అన్న. 500 గ్యాసులు ఎంతమందికి వస్తుందో అడగన్నా నువ్వు. 200 యూనిట్ ఇవ్వలేదా? ఎంతమందికి వస్తుందో అడగాలన్నా నువ్వు. రైతు భరోసా ఇవ్వలేదా? రైతు భరోసా ఎప్పుడు ఇచ్చినావన్నా నువ్వు? ఎప్పుడు ఇచ్చినావు? రైతు రుణమాఫీ 4 సార్లు పడాల్సిన రైతు భరోసా ఇప్పటికి 2 సార్లు పడ్డది, మిగతా 2 సార్లు ఎడిపోయిందన్నా. 2 సార్లు రావాలి కదన్నా. మాకు రైతులకు రుణమాఫీ జరగాలన్నా, రైతులకు ప్రతి ఊళ్ళో దాదాపుగా 50కి 60% జరిగిందన్న, మిగతా 40% రైతులు ఎడిపోవాలన్నా. వాళ్ళు రైతులు కాదా అన్న? ఇవాళ వికలాంగులకు నువ్వు 6,000 పెన్షన్ ఇస్తావన్నా, మరి ఏమైందన్నా? అదేవిధంగా ఇవాళ 2,000 ఉన్న పెన్షన్ని 4,000 ఇస్తా అని చెప్పినావన్నా, ఏమైందన్నా? నువ్వు వీటి గురించి మేము అడగాలి కదన్నా, మేము అడగాలి కదన్నా. నాకైతే నేను చదువుకున్నా, నాకు కొంత జ్ఞానం ఉన్నది కదన్నా. నేను ఈ ప్రజలకు నేను చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడన్నా? చెప్పకపోతే ఏమవుతుందన్న? సమాజం ఆగమవుతుంది కదా. 100కి 10,000% అడుగుతామన్నా మేము. అంటే ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ కూడా ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇంకా కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయారు. అటు కాళేశ్వరంలో 100 కోట్ల ప్రాజెక్టు గురించి దాన్ని అట్ట కుంభకోణం చేస్తారు. అన్ని గ్యారెంటీలు ఇచ్చేసి, అన్ని హామీలు ఇచ్చేసి దాంట్లో కూడా కుంభకోణాలు జరిగాయి అని చెప్పేసి కూడా కాళేశ్వరం అంటే నువ్వు కుంగిపోయి అని చెప్తున్న ఒక బ్యారేజ్లో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కాదు కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే దాదాపుగా దాంట్లో కొన్ని బ్యారేజ్లు, దాంట్లో కొన్ని పంప్ హౌజ్లు, వందలాది కిలోమీటర్ల లోతులు ఉంచే టన్నెళ్ళు, పెద్ద పెద్ద పంపుల హౌజులు, రిజర్వాయర్లు, అది కాళేశ్వరం అంటే. నువ్వు దానికి 2 కుంగిపోయినాయని చెప్పేసి కాళేశ్వరం కూలిపోయిందని చెప్తే ఎట్టుంటుంది అన్న? మన నెత్తిలో నుంచి 2 ఎంటికలు ఊడిపోతే మన నెత్తంతా ఖరాబ్ అయినట్ట కాదు కదా. ఇదంతా ఉత్త కథ. ఆ 2 పిల్లర్లను నువ్వు రిపేర్ చేసుకుంటే ఇవాళ బాజాబ్తగా మంచుకుంటాం మనం. వీళ్ళంతా డ్రామా అన్న. ఇవాళ చంద్రబాబు నాయుడును మాకు బాగు చేయడం కోసం, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను బాగు చేయడం కోసంలో భాగంగా జరుగుతున్న కుట్ర ఇది. ఇక్కడ రైతాంగం ఆగం కావాలి, ఈ రైతాంగం మొత్తం నాశనం కావాలి, ఇవాళ పండుతున్న భూములు అన్ని పడాలనే ఉద్దేశంలో భాగంగా కుట్ర జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే పుట్టుకొచ్చిందే బనకచర్ల ప్రాజెక్టు. మీకు అందరికి తెలిసే ఉంటుంది బనకచర్ల ప్రాజెక్టు. ఆ బనకచర్ల ప్రాజెక్టుకి కనీసం అనుమతులు లేవు కేంద్రం నుంచి వెళ్ళి. అదేవిధంగా మనకు ఇటు కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలే, గోదావరికి సంబంధించిన బోర్డు అనుమతి ఇవ్వలే, అదేవిధంగా దాని మీద చర్చ జరగలే. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి వెళ్ళి పారుకుంటూ పోతుంది గోదావరి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన అనుమతులు అడగరు వాళ్ళు. కానీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి వాళ్ళకు. ఎవ్రీథింగ్ వచ్చేసి దాదాపుగా 200 నుంచి 300 టీఎంసీల నీళ్లను ఇవాళ వాళ్ళు తోలుకొని పోతా ఉంటే చేతులు కట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూసి సంతకం పెట్టచ్చింది నిన్న. గిదా నువ్వు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం? నువ్వు చేస్తే మనకు రావాల్సిన 980 టీఎంసీల గురించి మాట్లాడవా? ఫస్ట్ మనకు రావాల్సిన వాటా గురించి మాట్లాడు. అదంతా మనం దాని గురించి అదంతా మనం రిజర్వాయర్ల రూపంలో, ప్రాజెక్టుల రూపంలో కట్టుకున్నాక మిగిలిన నీళ్ళని కదా నువ్వు పంపాలి వాళ్ళకు. సోయి లేదు దాని గురించి మాట్లాడాడు. బనకచర్ల ఏ బేసిన్లో ఉందంటాడు, అదేవిధంగా ఆయన దేవాదుల ప్రాజెక్ట్ ఏ బేసిన్లో అంటాడు. తెలివి ఉండాలి కదా ఫస్ట్, నీళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా. క్యూసెక్ అంటే తెలియదు ఆయనకు, అదేవిధంగా కేఆర్ఎంబి అంటే తెలియదు, మనకు టీఎంసీలు అంటే తెలియదు. తెలిసినంతో వాగ్దానం చేయాలి, తెలియడంతో ఏం చేస్తామన్నా? తెలిసి కూడా తెలియనట్టు యాక్టింగ్ చేస్తాడేమో అనిపిస్తుంది మాకు. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పెరిగినటువంటి శిష్యుడినే, అతనికి గురుదక్షిణగా ఉన్నటువంటి మన తెలంగాణ ప్రయోజనాలు మొత్తం అటు కట్టబెడుతుండు కావచ్చు. ఎవరికి అర్థమవుతుంది? ఇవాళ ఇదే జరుగుతుంది కదా. ఇవాళ బీజేపీ
కాంగ్రెస్ టీడీపీ వీళ్ళందరూ కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తారు కదా. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మీరు అంటున్నారు. వాళ్ళని అడుగుతేనేమో అసలు కాంగ్రెస్ ఒకటేనండి, బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి చెప్పండి. ఒకటి చెప్పేది, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. ఎస్, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే కేసీఆర్ కావాలనుకుంటా, లేకపోతే కేటీఆర్ కావాలనుకుంటా. అవును. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. అదే బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఇదే రఘునందన్ కానీ, బీజేపీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కావాలనుకుంటలేరు, వాళ్ళు రేవంత్ రెడ్డే కావాలనుకుంటారు. ఇది ఎక్కడ దరిద్రం? దానికి మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? దానికి మీ దగ్గర ఏమైనా క్లుప్తంగా వివరణ ఏమైనా ఉందా? బాజాప్తగా వివరిస్తాను నేను. చెప్పండి. బాజాప్తగా వివరిస్తా నేను. చెప్పండి. లగచర్ల విషయంలో బీజేపీ వాళ్ళు మాట్లాడరు. లగచర్ల గిరిజనుల మీద దాడులు జరిగితే బీజేపీ మాట్లాడదు. హైడ్రా విషయంలో బీజేపీ మాట్లాడదు. మూసీ విషయంలో బీజేపీ మాట్లాడదు. నిరుద్యోగుల రావాల్సిన ఉద్యోగాల గురించి బీజేపీ మాట్లాడదు. నిరుద్యోగులను కొడతా అంటే బీజేపీ మాట్లాడదు. రావాల్సిన ఉద్యోగాల గురించి బీజేపీ మాట్లాడదు. రైతాంగం ఆగమవుతుంటే బీజేపీ మాట్లాడదు. అదే విధంగా ఎట్ ద సేమ్ టైము ఇవాళ బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. మనకు రావాల్సిన మన తెలంగాణ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, నిధులు ఏవైతే ఉన్నాయో, మనకు రావాల్సిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడరు. ఏ రోజు కూడా బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ, బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ, ఒక్క ఈటెల రాజేందర్ ఎక్సెప్ట్ ఈటెల రాజేందర్ తప్ప ఏ ఒక్కడు కూడా రేవంత్ రెడ్డిని తిట్టమని చెప్పట్లేదు. కనీసం నిలదీయడు, అడగడు. ఏమనాలి వీళ్ళంతా ఒకటే కదా, వీళ్ళంతా ఒకటే కదా. బాజాప్తగా ఎందుకు మాట్లాడు? హైడ్రా విషయంలో బీజేపీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు మీడియా ముందుకు వచ్చి ఎక్కడ కూడా మాట్లాడలే. వాళ్ళంతా ముసలి కన్నీరు గార్చడు తప్ప వాళ్ళ రూపకల్పన లేదు. వాళ్ళంతా దొంగ దుకాణం తప్ప ఏది లేదు బీజేపీది ఇక్కడ దుకాణం. అర్థమైందా మీకు? ఉత్తదే కథ, అంత డొల్లా, ఉత్తదే దుకాణము. ఇవాళ రాజా సింగ్ బయటికి పోవడానికి రీజన్ ఏందనా? సో మీరు అంటే మీ ఉద్దేశము బీజేపీ కాంగ్రెస్ బీజేపీకి కాంగ్రెస్ కి సంబంధించిన ఉమ్మడి ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడు అని అంటే అది రేవంత్ రెడ్డే. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి గారిని ఒక పాములా వాడుకుంటుంది అంటారా మీ దృష్టిలో? ఏం వాడుకుంటారు మనకు తెలియదు అన్న. మేము అనేది ఏంది అని అంటే ఈ కంప్లీట్ సినారియోని మేము అనాలిసిస్ చేసి నేను చెప్తున్నా. నేను దీంట్లో ఎటువంటి అబద్ధం లేదు. ఏ ఒక్క రోజైనా ధర్నాలు చేసిర్రా బీజేపీ వాళ్ళు? ఇంత పెద్ద పెద్ద దౌర్భాగ్యపు నిర్ణయాలు జరిగినాయి, ఇక్కడ కుంభకోణాలు జరిగినాయి. అదేవిధంగా అమృత్ అనే స్కీమ్లో కూడా కుంభకోణాలు జరిగినాయి. దాని మీద మాట్లాడవు నువ్వు. పౌర సరఫరాల ఆధారాలు కుంభకోణాలు జరిగిన ఆధారాలు పెట్టిళ్ళు, దాని గురించి మాట్లాడరు వీళ్ళు. హైడ్రాలో ఎంతమంది ఇబ్బంది పడతారన్నా? మూసీ ద్వారా ఎంతమంది ఇబ్బంది పడ్డారన్నా? లగచర్ల ఇష్యూలో ఎంతమంది ఇబ్బంది పడ్డారన్నా? దాని గురించి ఎక్కడ కూడా బీజేపీ మాట్లాడిందా? వాట్ ఈస్ ద బియాండ్ దట్? కాబట్టి బాజప్తగా మేము అనేది ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కి సంబంధించిన ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేరే ఏది లేదు దాంట్లో. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కాలేజెస్ని కూడా మీరు సందర్శిస్తున్నారు, అంటే విద్యార్థులను కూడా సందర్శిస్తున్నారు. అంటే దేని గురించి అసలు? అంటే యాజ్ ఏ విద్యార్థి విభాగంగా మేము కూడా స్టూడెంట్స్కి సంఘటితం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేపు భవిష్యత్తు మనది నాశనం కావద్దు. ఈ 5 సంవత్సరాలు అయితే ఎట్లా అట్లా అయిపోతుంది, తర్వాత కూడా మనం ఆగం కావద్దు. తెలంగాణ బాగుపడ్డ తెలంగాణ తెరలు కానివద్దని చెప్పేసి వాళ్ళకు జాగృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా వీళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, బీజేపీ చేస్తున్న అరాచకాలు, వీటి అన్నింటినీ క్రోడీకరించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అక్కడి నుంచి కూడా మాకు చాలా బ్రహ్మాండంగా మాకు రెస్పాన్సెస్ కూడా వస్తూ ఉన్నాయి. నో ఇష్యూ. అదే కంటిన్యూ చేస్తాం మేము. అదేవిధంగా ముందుకు వెళ్తాం, తగ్గేదే లేదు. మీకు బిఫోర్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన నేను, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలను పట్టుకుపోతాము. ప్రతి ఊరు వాడ తిరుగుతాం. ప్రతి ఇంట్లో దాదాపు ఒక గంట సేపు కూర్చుంటాము. నలుగురుంటే నలుగురిని కూర్చోబెట్టుకొని అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అమ్మకి ఇట్లా కాదమ్మకి వీళ్ళు ఇంత ఇచ్చిర్రు, ఈ హామీలమ్మ మనకు వచ్చినాయా లేవా ఆలోచించండి. బీఆర్ఎస్ కేసు వేయండి అని చెప్పట్లేదు మేము, ఆలోచించండి మీకు ఏదైతే బెటరు. బీఆర్ఎస్ చేసినటువంటి పథకాల గురించి కూడా చెప్తాం, మంచి గురించి చెప్తాం, వీళ్ళు చెప్తున్న అరాచకాల గురించి చెప్తాం. మీరే డిసిజన్ తీసుకోండి, మీరు ఎవరికి వేయాలని కూడా వేయండి అని చెప్పేసి క్లియర్గా క్లుప్తంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం కూడా. మా కార్యాచరణ గదే అన్న, మాకేం పని లేదు. ఇక వీళ్ళు ఎట్లా ఉద్యోగాలు ఇయ్యారు, మేము చదివేది లేదు. బాజాబ్దాగా ఊరు వాడ తిరుగుతాము.
మా యొక్క పాదయాత్ర రూపంలో, సైకిల్ యాత్రల రూపంలో ఇంకా ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఉన్నాయో ప్రతిదిని వాడుకుంటాము, ప్రతి ఒక్క మాధ్యమాలలో వీళ్ళని ప్రశ్నిస్తాము, అందరిని సంఘటితం చేస్తాం, యువకులను యోధులుగా తయారు చేస్తాం. రైట్. చివరిగా మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే విద్యార్థి విభాగంలో ఉన్న నాయకులు, గవర్నమెంట్ని మీరు ఏం ప్రశ్నించదలుచుకున్నారు? గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మేము ఇప్పటికైనా తొందర లేదు, ఇప్పటికైనా తొందరపాటు లేదు, ఇప్పటికైనా పోయిందేది లేదు. మీ మీద ఎన్నో ఆశలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. దాదాపుగా 30 లక్షల మంది యువకులు, నిరుద్యోగులు వేచి చూస్తూ ఉన్నారు. కార్మికులు మీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు, రైతాంగం ఆశలు పెట్టుకొని ఉన్నది. ఇలా వర్షాలు పడ్డాయి, విత్తనాలు కావాలి, రైతులకు విత్తనాలు కావాలి, ఎరువులు కావాలి, వాళ్ళకు అవి ఇచ్చే ప్రయత్నం చేయండి. రేపటి రోజున భవిష్యత్తు తరాలు ఏవైతే ఉన్నాయో విద్యాలయాలను బాగు చేయండి. గురుకులాలలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, గురుకులాలలో జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ఆపే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ యొక్క కాంట్రాక్ట్లో కమిషన్ల కోసం దుకాణాలు పెట్టకండి. మేము యాజ్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను ఒకటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అన్న దయచేసి చెప్తున్నాము, ఈ యొక్క మంచి పనులు చేసే ప్రయత్నం చేయి తప్ప ఎక్కడ కూడా భేషజాలకు పోయో, ఆక్రోశానికి పోయో, ఆక్రందకను పోయో, లేదు అనంటే కేసీఆర్ గారి మీద కోపంతోటో లేకపోతే కేటీఆర్ మీద కోపంతోటో నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయకు. మీ మీద ఆశలు పెట్టుకొని తెలంగాణ ప్రజలు ఉన్నారు కాబట్టి దయచేసి మంచి పాలన ఇస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎట్లాగో ఇయ్యడం తెలుసు, కానీ ఇస్తారని చెప్పి ఆశిస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు. ఓకే, చూశారు కదా, విద్యార్థుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ప్రజల దాకా చేరేదాకా మేము ఖచ్చితంగా కొట్లాడతాము, స్థానిక సంస్థల్లో కూడా మేమే విన్ అవుతామని చెప్పేసి కూడా గౌరవ రాజేష్ నాయక్ గారు అంటున్నారు. చూద్దాం మరి తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉంటాయి, తెలంగాణ రాజకీయ స్థానిక సంస్థల్లో ఏ పార్టీ విన్ అవుతుందనే దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే.